ఓడి అమ్మ, ఈ ఆర్డర్ ఏంటి మామ? 154 రూపీస్ పడ్డది. ఫిలింనగర్లో ఉన్నా నేను. ఇక్కడ ఫ్రూట్ హాలిక్ పికప్ చేసుకొని తార్నాక పోవాలి. తార్నాక పోవాలి. 154 రూపీస్ వేసిండు. ఎంత? 19 కిలోమీటర్లు ఉంది. 40 రూపాయలు రిటర్న్ ఎర్నింగ్. ఏమ్మా అంత కొడితే 200 కూడా వేయలేడు కదా అమౌంట్ అంత దూరం వేసి. ఓయమ్మని 18 కిలోమీటర్లు 42 నిమిషాలు చూపిస్తుంది. అబ్బాయి అనుకున్నా, కానీ అమ్మాయి ఉంది కస్టమర్. ఇంత దూరము గోకుల్ నగర్ తార్నాక, అక్కడి నుండి ఫిలిం నగర్ దాకా మధ్యలో ఆమెకి ఇక్కడ రెస్టారెంట్లో దొరకలేవా అసలు? ఏడా జ్యూస్లో కనిపించలేవా? డెలివరీ ఛార్జెస్ నాకు 200 ఇస్తాడు స్విగ్గీ వాడు. అంటే అంతకుమించి ఇంకా ఎక్కువనే తీసుకుంటాడు ఆమె దగ్గర డెలివరీ ఛార్జెస్. అదే పైసలు పెడితే ఆగిన దగ్గరలోనే వస్తాయిగా జ్యూస్. లేదో ఇంత దూరం నుంచి పెట్టుకోవాలా? మళ్ళీ ఇదేదో ఫేమస్ రెస్టారెంటా అంటే అది కాదు, ఏదో నార్మల్ కిచెన్. తిరుగుతుంది. 156 వచ్చినాయి. 5 మినిట్స్ వెయిట్ చేస్తే 40 వస్తాయి. మనకి ఇలా ఆర్డర్ ఏం పడదు కాబట్టి. వావ్, నైస్ చీచు. పోయి ఓకే, మనకు రిటర్న్ ఎర్నింగ్ కూడా వచ్చేసినాయి 40 రూపాయలు. అన్లాక్ చేసేద్దాం. సో మొత్తం ఈ ఒక్క ఆర్డర్కి 19 కిలోమీటర్లు వస్తే 196 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు ఆ 19 కిలోమీటర్లు వచ్చినా కరెక్టే, కానీ ఇప్పుడు మళ్ళీ 19 కిలోమీటర్లు ఖాళీ వెళ్ళాలి. ఆర్డర్ అయ్యాడు. ఇంకా ఇక్కడ ఏముందని ఆర్డర్ ఇస్తాను, నా జోన్ కాదు, ఇక ఏం కాదు, ఆర్డర్ అయ్యాడు. సో ఇప్పుడు మళ్ళీ 19 కిలోమీటర్లు ఖాళీ వెళ్ళాలి. మళ్ళీ డ్యూటీ కూడా చూసుకుంటూ కూర్చున్నాలి. బంద్ చేస్తాడు వాడు, బంద్ చేస్తాడు తెలియదు, ఏం చేస్తాడు తెలియదు. ఈ మధ్య రప్మని లాగౌట్ చేసేస్తున్నాడు జోన్ బయట ఉంటే, సైకోగాడు అంతా. ఏం చేద్దాం, ఇంకా వెళ్ళిపోదాం ఖాళీగా.